హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్ విధి. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ చూసుకుంటే నవంబర్ 3, 2023లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాకపోతే అనుకున్నంతగా అయితే పేరైతే రాలేదు, యావరేజ్ టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ విధి సినిమా. ఫ్రెండ్స్, ఈ విధి సినిమా కోసం రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ, అలాగే వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విధి. ఎస్, ఈ సినిమాలో హీరోగా రోహిత్ ఆనంద్, హీరోయిన్గా నందిని అయితే కలిసి నటించిన సినిమా ఈ విధి సినిమాని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే ఒక అమ్మాయికుడు తన ఊర్లో ఎలాంటి ఉద్యోగం లేక, అంతేకాకుండా వాళ్ళ నాన్న చనిపోవడంతో ఊర్లో ఉండడం ఇబ్బందిగా ఉండడంతో హైదరాబాద్కి వచ్చి పనిచేయాలని అనుకుంటాడు. హైదరాబాద్లో చూసుకుంటే తనను ప్రేమించిన, అంటే చిన్నప్పటి నుంచి తను ప్రేమించి ఒక అమ్మాయి అయితే ఉంటుంది. తనతో పాటు ఏదైనా జాబ్ చేద్దామని అయితే హైదరాబాద్కి అయితే వస్తాడు. యాక్చువల్లీ అనుకోకుండా అతనికి ఒక పెన్ అయితే దొరుకుతుంది. ఆ పెన్ను గోల్డా, డైమండా, లేకపోతే ఆ పెన్నుతో ఏమైనా రాసినా కూడా, అంతేకాకుండా ఆ పెన్నుని ఎవరైనా ముట్టినా కూడా చనిపోతూ ఉంటారు. యాక్చువల్లీ అలా ఎందుకు చనిపోతారు? అంతేకాకుండా పెన్ను గోల్డా, డైమండా? అలాగే హీరో ఆ పెన్నును అమ్ముకొని తన కష్టాల నుంచి బయటపడాలని అనుకుంటాడు. అయితే ఈ పెన్నుతో రాసినందుకు ఎందుకని చనిపోతారు? హీరో ఆ పెన్నును అమ్ముకొని తన లైఫ్ సెట్ చేసుకున్నాడా? ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడకైతే తప్పదు. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఒకరికొకరు చనిపోతూ ఉంటారు. అలాగే హీరో తోటి ఎవరైతే క్లోజ్గా ఉంటారో వారు కూడా చనిపోతూ ఉంటారు. అంతేకాకుండా హీరో అండ్ హీరోయిన్ వీరి జీవితంలో కూడా ఒక మర్చిపోని సంఘటన జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ విధి సినిమా చూడకైతే తప్పదు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే కాన్సెప్ట్ మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా బాగుంది. అంతేకాకుండా అంటే ట్విస్ట్ మిస్టరీ లాగా ఒక స్టోరీ అయితే వస్తూ ఉంటుంది. ఆ స్టోరీ అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం తక్కువ అవడం వల్ల మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మిగతా అంతా ఓకే. అలాగే హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్లో మాత్రం అంటే న్యాచురల్గా నటించారని చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ అంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎస్, ట్రైలర్లో చూసింటే కనుక మీకు గూస్ బంప్స్ వచ్చే అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది. కాకపోతే సినిమాలో మాత్రం చాలా అంటే చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ సినిమా వచ్చేసి 1 hour 35 minutes మాత్రమే ఉంది. చిన్న సినిమా కాకపోతే ఈ కాన్సెప్ట్కు కొంచెం బడ్జెట్ కొంచెం పెంచుకొని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా తీస్తే మాత్రం మంచి టాక్ అయితే వచ్చేది. కామెడీ విషయానికి వస్తే మాత్రం మహేష్ ఆచంట తను కొద్దిసేపే ఉంటాడు. ఆ కొద్దిసేపు దాకా కామెడీ అయితే ఉంటుంది. దాని తర్వాత అయితే కామెడీ అయితే ఉండదు. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫైట్స్ అనేది ఏది ఉండదు. కాకపోతే అంటే థ్రిల్లర్ అయితే ఉంటుంది. ఆ థ్రిల్లర్లోనే మన ఫైట్స్ అయితే అనుకోవచ్చు. అంతకంటే ఇంకెక్కువ అయితే ఏమీ లేదు. సాంగ్స్ విషయానికి వస్తే కనుక 3 songs అయితే ఉన్నాయి. అందులో 2 songs కామన్గా ఉంటాయి. ఒకటి మాత్రం అమ్మ సాంగ్ అయితే ఉంది. ఆ సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చూడొచ్చు. సినిమా కోసం మాట్లాడుకుంటే కనుక కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే యూనిక్ అని చెప్పుకోవచ్చు. కొంచెం బడ్జెట్ పెంచి ఉంటే కనుక మంచి టాక్ అయితే వచ్చేది. అటు థియేటర్లోనే కాదు, అంటే థియేటర్లో రాకపోయినా కూడా ఓటీటీలో కూడా మంచి టాక్ అయితే వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఆ పెన్నుతోటి ఎవరైతే రాస్తారో వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఆ చనిపోవడానికి కారణం ఏంటో మీకైతే తెలుస్తుంది. కాకపోతే మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే కనుక ఆ పెన్ను ఎక్కడి నుంచి వచ్చింది, అంతేకాకుండా ఆ పెన్నుతో రాసిన వాళ్ళు ఎందుకని చనిపోతారు, దీనికైతే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇది ఒక్కటే మైనస్ పాయింట్. అది కూడా ఇచ్చేది ఉంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరికైతే ఒక క్లారిటీ అయితే వచ్చేది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా విధి ఓటీటీ మూవీ రివ్యూ. ఇలాగే ప్రతి మూవీ ఓటీటీ రివ్యూ, అలాగే వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.